మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్నా ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇందులో ఉన్న అడ్రస్ ఎక్కడుందో తెలుసా? సారీ మేడం, నాకు తెలియదు. భయ్యా, ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా? నాకు కూడా తెలియదు మేడం. థ్యాంక్ యూ. అన్నా, ఈ అడ్రస్ ఎక్కడుందో ఐడియా ఉందా? తెలియదమ్మా. తెలియదమ్మా, తెలియదు. బాబు, బాబు, చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. సిస్టర్ ఎక్కడా? తను కాలేజ్కి వెళ్ళిందండి. నన్ను చూడగానే నిన్న మీ అక్కతో జరిగిన సంఘటన గుర్తొచ్చిందా? ఫీల్ అవుతున్నావు కదా? నన్ను చూడగానే కోపం వస్తుందా? నిన్న జరిగిందేదో జరిగిందండి. ఇవాళ మిమ్మల్ని కోపంగా చూడడం ఎందుకు? నిన్న నేను చాలా పొరపాటు పడ్డాను. తను ఏం చెప్పబోతుందో వినకుండా నోటికొచ్చినట్టు వాగేశాను. తనని నేను చాలా బాధ పెట్టానని అనుకుంటున్నాను. అట్టయింది కదా? నిన్న నైట్ అంతా అదే ఆలోచిస్తూ చాలా బాధపడిందండి. మా అక్క ఎప్పుడూ అంతగా బాధపడడం నేను చూడలేదు. నేను ఏదో ఆలోచనలో ఉండి గబుక్కుని నోరు జారాను. నిజం తెలిసిన తర్వాత మీ అక్కను అలా అన్నందుకు నా మనసులో లేదు. తొందరపడి తప్పుగా అనుకుని ముందు వెనక చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. తప్పంతా నాదే. అనవసరంగా ఓ మంచి మనసున్న అమ్మాయిని బాధ పెట్టాను. దయచేసి నా తరపు నుంచి మీ అక్కకు సారీ చెప్తావా? తను చాలా సెన్సిటివ్ అండి, అందుకే అంతలా బాధపడింది. మీరు ఇలా అన్నారని, సారీ చెప్పమన్నారని నేను చెప్తానులేండి. కాస్తైనా ఆ ఫీల్ నుంచి బయటపడుతుంది. చాలా థ్యాంక్స్. అవును, ఇందాక మీరేదో అడగబోయారు. అదడుగుదామని నిన్ను పిలిచాను. ఈ అడ్రస్ ఎక్కడో ఇది ఉంది కదా, ఇది నీకు తెలుసా? మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సరే, ఉంటానండి. ఒక్క నిమిషం. వీలుంటే తను ఏమీ అనుకోదనుకుంటే ఇదిగో మీ సిస్టర్ని ఒక్కసారి నా నంబర్కి ఫోన్ చేయమని చెప్పవా? తనతో మాట్లాడేదాకా నా మనసు కుదుట పడేలా లేదు. సరేనండి.
జరిగాక మావయ్య ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఇంటికి వస్తాడు, పెద్ద గొడవ చేస్తాడు. నేను చేసిన ఈ పనికి అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. ఎంతైనా ఆవిడ సొంత తమ్ముడు కదా, నన్నే తప్పు పడుతుందా? లేకపోతే ఆంటీలాగా మంచి పని చేసావని నన్ను మెచ్చుకుంటుందా? రోడ్డు మీద అడిగిన వాడు ఇంటి దగ్గర కూడా నా డబ్బు నా మొహన పడేయని నిలదీస్తాడు. తీసుకున్న డబ్బు మావయ్యకి ఇచ్చేయడానికి నాన్న ఎప్పుడు పంపిస్తాడో ఏమో. అసలు పంపించడానికి వీలవుతుందో కాదో. ఎలా అయినా సరే మావయ్య డబ్బు మావయ్యకి ఇచ్చేయాలి. లేకపోతే రోజు ఇలాగే వెంటపడి వేధిస్తాడు, డబ్బు కోసం పీడిస్తాడు. అమ్మ ముందే ఎలాగోలా మావయ్యకి డబ్బు ఇచ్చేస్తాను. నా వెంట పడకుండా ఆపమ్మా అని బ్రతిమాలుకుంటాను. అవసరమైతే నేను పార్ట్ టైం జాబ్ చేసైనా సరే ఆ కేశవ మావయ్య డబ్బు తిరిగిచ్చేయాలి. ఇచ్చేసి తీరుతాను. లేకపోతే అవసరానికల్లా డబ్బు ఎర చూపిస్తాడు, నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నో, నేనే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి కాస్త డబ్బు సంపాదిస్తేనే నాన్న పంపించే డబ్బులకి కాస్త తోడుగా ఉంటుంది. ఇలాంటి వెధవల అవసరం పడదు. ఈ 2 అడ్రస్లే మిగిలాయి. ఈ 2 అడ్రస్సుల్లో ఎక్కడో చోట నా కన్న పిల్లలు ఉండి తీరుతారు. ఈ అడ్రస్లు వెతికి పట్టుకోవాలి. ఎలా అయినా నా కన్న పిల్లల్ని కనుక్కోవాలి, కళ్ళారా చూసుకోవాలి. జనని చాలా ఫాస్ట్గా తన దగ్గరున్న అడ్రస్లు రౌండప్ చేస్తుంది. కన్న పిల్లల మీద ప్రేమ తనకి ఓపిక బాగా తెచ్చిపెడుతున్నట్టుంది. శక్తి కూడగట్టుకుని మరీ తిరిగింది. కారులో వెళ్లిన నాకే కాళ్ల తీపులు పుట్టాయి. కాని కాలినడకన బాగానే తిరిగింది. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి, దాని వెంట నీడలా వెళ్తే గాని నా కోరిక నెరవేరదు. నా పిల్లల్ని వెతుక్కున్నాను, కానీ రేపు ఈ 2 చోట్లలో ఎక్కడో ఒక చోట వాళ్ళు నాకు కనిపిస్తారు కదా. వాళ్ళు నా పిల్లలే అని తెలిసిన తర్వాత, వాళ్ళు వచ్చి నా ముందు నిలబడిన తర్వాత నేనేం మాట్లాడాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏం చెప్పి వాళ్ళని ఒప్పించి నాతో పాటు తీసుకురాగలను? నేను ఇలా వెళ్ళి అలా చెప్పగానే ఇన్నేళ్లు పెంచిన వాళ్ళని వదిలేసి వచ్చేస్తారా? నా మాటలైనా వాళ్ళు అంత తేలిగ్గా నమ్ముతారా? నాలా పెంచిన తల్లిదండ్రులు అంత ఈజీగా వాళ్ళని వదిలేస్తారా? నాతో పాటు పంపిస్తారా? అక్కడ ఏం జరుగుతుందో, ఏమన్నా గొడవ చేస్తారేమో, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. మనసు నిండా ఆరాటమే, కానీ ఎదురవబోయే సమస్యకి సమాధానం ఏంటో నా బుర్రకి తోచడం లేదు. ఆలోచించాలి, బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు రాము రాలేము, ఆ పెంచిన వాళ్ళు ఇవ్వము ఇవ్వలేము అని మాట్లాడకుండా చెయ్యాలి. ఏం చేస్తే వాళ్ళు నా పిల్లలుగా నా దగ్గరకు వస్తారు? దాని పిల్లలు ఎక్కడున్నారో తెలిసిన మరుక్షణం ఎలాగైనా నేను ముందే వెళ్ళి వాళ్ళని దానికి దక్కకుండా చెయ్యాలి. ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. లేకపోతే ఆ జనని
నీకు నాకు కలిగిన పిల్లలు అంటూ గుణ ముందు నిలబెడుతుంది. అప్పుడు 20 ఏళ్ల నుంచి నేను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నా లైఫే వేస్ట్, నా కొడుకు ఫ్యూచర్ వేస్ట్, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళని ఎలా అయినా సరే లేపేసేయాలి, లేకపోతే ఆస్తుల కోసం వస్తారు. పలానా డాక్టర్ గుణశేఖర్ పిల్లలని తెలిస్తే ఎగిరి గంతులేసుకుంటూ వస్తారు. వాళ్ళని పెంచిన వాళ్ళకు కూడా ఆస్తి వస్తుంది. పిల్లలు అనుభవించచ్చు, పిల్లలతో పాటు మేము అనుభవించచ్చు అనుకుంటారు. నా తమ్ముడు ఇదే పిల్లలు ఏకమైతే నాకు ఇంట్లో స్థానం లేకుండా పోతుంది. నేను నా కొడుకు వైజాగ్ వీధుల్లో ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. దాని ఆశల మీద నీళ్లు చల్లాలి. చేస్తా. నా కొడుకు ఫ్యూచర్ కోసం ఏవైనా చేస్తా. కన్న తండ్రినే లేపేసిన దాన్ని వీళ్ళొక్క లెక్క. పైగా శత్రువు పిల్లలు, వాళ్ళనెలా బతకనిస్తాను? మూడో కంటికి తెలియకుండా, నా చేతికి మట్టంటకుండా వాళ్ళ ప్రాణాల్ని గాల్లో కలిపేస్తా. మధు, భోజనం చేసావా? చేశాను. మరి ఇంకా ఎందుకు పచారులు చేస్తున్నావు? పొద్దుపోయింది, వెళ్ళి పడుకోవచ్చుగా. పడుకోవచ్చు, నువ్వు చెప్తేనే పడుకోవాలనేం లేదుగా. కాకపోతే నీతో ఒక పనుండి ఇక్కడ పచారులు చేస్తున్నా. నాతో పనా? ఏంటది? నాకు డబ్బు కావాలి. ఎంత? 25,000. ఏంటి 25,000? కాలేజ్ ఫీజులన్నీ కట్టేశాం కదా, ఇప్పుడు అంత డబ్బు ఏం అవసరం వచ్చింది? చూడండి తెరెస్సా గారు, ఏళ్ల తరబడి మేము అడుగుతున్న ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పరు. కానీ తమరు అడిగే ప్రతి ప్రశ్నకి వివరంగా మేము సమాధానం చెప్పాలా? రూపాయి ఎందుకో, ఏ అవసరానికి ఖర్చు చేస్తున్నామో నీకు రాసి బాలా? పూట చేయి చాచి నీ ముందు ముష్టెత్తుకోవాలా? ప్రతి పైసా ఖర్చు రాసి నీ అప్రూవల్ తీసుకోవాలా? నాకు అవసరం వచ్చింది, ఇస్తావా ఇవ్వవా? ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పు. అది కాదే. చూడమ్మా, నువ్వు సమాధానం చెప్పినప్పుడు మా నుంచి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఇస్తావా ఇవ్వవా? ఫైనల్ గా తేల్చి చెప్పు. కాదని ఎందుకంటాను, తప్పకుండా ఇస్తాను. పైగా ఏదో అవసరం అంటున్నావు కదా. అయితే ఇవ్వు. ఇప్పటికిప్పుడంటే ఎలా ఇవ్వగలను? అంటే పోస్ట్ పోన్ చేసి దాటేయాలని చూస్తున్నావా? వాయిదాలేస్తే మర్చిపోతానని ఆలోచిస్తున్నావా? అంత స్టూపిడ్గా నేనేమో ఆలోచించడం లేదు. రేపటికల్లా అరేంజ్ చేస్తాను. ఇక నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెళ్ళి పడుకో. మాట తప్పొద్దు. సరే. దీనికి అంత అర్జెంటుగా 25,000 అవసరం ఏమొచ్చింది? ఎందుకు నన్ను 25,000 అడిగింది? వైజాగ్ వెళ్ళాలి అది ఇది అనుకుంటుంది కదా. మళ్ళీ ఏమైనా ప్రయాణం అవుతుందా? ఎందుకైనా మంచిది. అది ఆ డబ్బు ఏం చేస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. తరుణ్, డాడీ, మార్నింగ్ మీ అమ్మ దగ్గరికి వెళ్తానన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళండి డాడీ. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? అక్కడేమైంది?
ఏమన్నా అడిగావా? మీ అమ్మ ఏదైనా సమాధానం ఇచ్చిందా? నాకు చెప్పడానికి ఏమన్నా వెనక ముందాడుతున్నావా? అసలు అక్కడేం జరిగిందో చెప్పరా. వెళ్ళాను డాడీ. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతకంటే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యి వచ్చాను. అక్కడ నాకు ఎలాంటి ఆన్సర్ దొరకలేదు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ డాడీ, అమ్మ చాలా స్ట్రగుల్ అవుతుంది. దేని గురించి స్ట్రగుల్ అవుతుందో మాత్రం అర్థం కావట్లేదు. బాగా టెన్షన్ పడుతుంది, విపరీతంగా ఆలోచిస్తుందని మాత్రం చెప్పగలను. మనం ఆలోచించలేనిది, మనం ఊహించలేనిది ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. అవునరా, ఏదో పెద్ద విషయమే జరుగుతోంది, మన దగ్గర దాస్తుంది. ఆ విషయం మనం ఎలా తెలుసుకోవాలి డాడీ? తను చెప్పాల్సిందేరా. మనం ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది చెప్పు. మరి మనకి ఎలాంటి క్లూ కూడా దొరకటం లేదు కదా. అమ్మని రకరకాలుగా ప్రశ్నించాం, కానీ నా ఏ ఒక్క ప్రశ్నకి కూడా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నిజమే, కానీ మళ్ళీ మళ్ళీ అడిగి మీ అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అడిగితే బాధపడుతుందని నాకు అర్థమైంది. అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు. ఇప్పటికే మధు చిన్నాలు జననిని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. మానసికంగా చాలా కృంగిపోయి ఉంది. ఇప్పుడు మరో పక్క నుంచి మనం కూడా ప్రశ్నలు వేస్తే తను తట్టుకోగలదా? నిదానంగా తెలుసుకునే ప్రయత్నం చేయి, ఎక్కువ ఫోర్స్ చేయకు. నేను అదే ఆలోచిస్తున్నాను డాడీ. మన ప్రయత్నం మాత్రం మనం ఆపకూడదు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అమ్మే తప్పకుండా మనకి ఏదో ఒక విషయం చెప్తుందని నాకు నమ్మకం ఉంది. తను చెప్పేలోపు మన ప్రయత్నం మనం చేస్తే కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. అవును డాడీ, ప్రయత్నం ఆపొద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటాను. అసలు విషయం కాస్తైనా తెలిస్తే మనం కోఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, యువర్ రైట్. తనంతగా మదన పట్టడానికి కారణం ఆ ప్రయత్నం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను రా. తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ క్షణం నుంచుంటాను. అమ్మా, అక్కేంటి ఇంకా ఇంటికి రాలేదు? ప్రైవేట్ క్లాసులు ఏమైనా ఉన్నాయందా? ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా? అవునరా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంత టైం అయ్యింది, అవతల చీకటిగా ఉంది. ధరణి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంట్రా? నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, నీకేమైనా చెప్పి ఎక్కడికైనా వెళ్ళిందేమో అని. లేదమ్మా, నాకు ఏం చెప్పలేదు. అదిగో వచ్చేసినట్టుంది. నిండి నూరేళ్లు దానికి. రా. ధరణి, తమ్ముడు, నీ కళ్ళేంట్రా ఎర్రగా ఉన్నాయి? కళ్ళ కలకలు ఏమైనా వచ్చాయా? కళ్ళ కలకలు రాలేదు, కళ్ళు కలుక్కుమనేలా చేసింది నీ కూతురు ధరణి. ధరణి, 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 ఎక్కడున్నావు? తప్పుకోక్క. ధరణి, ధరణి ఎక్కడున్నావే? ఏమైందిరా? ధరణి, ఏమైందిరా? ఎక్కడక్క? అది ఎక్కడుంది? అసలు ఏమైందిరా? ఎందుకు ఇప్పుడు ధరణి గురించి వెతుకుతున్నావు? పిచ్చి పట్టి, ఎక్కడక్క? అది ఎక్కడ దాక్కుంది? దాక్కోడవేంట్రా? అసలు ధరణి ఇంటికే రాలేదు. దానికోసమే మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పాలా? నా మొహం చూస్తే తెలియట్లేదా నీకో? నా కళ్ళు చూస్తే తెలియట్లేదా నీకో?
దానికి పొగరు తలకెక్కి కళ్ళు నెత్తికెక్కి నా కళ్ళల్లో ఏదో స్ప్రే చేసింది. మంట నసాలానికి ఎక్కింది. కళ్ళని మండిపోయాక అది చేసిన పడికే నా గుండె మండిపోతుంది. ఎక్కడ కాదే? ఏంటి స్ప్రే చేసిందా? చేసింది కాబట్టి చెప్తున్నాను. కాలేజ్ దగ్గర దింపుతాను రావే అని బండెక్కమంటే ఏయ్, ధరణి, ధరణి, ధరణి. ఎక్కు, అయ్యో ప్లీజ్, ఎక్కు, అయ్యో ప్లీజ్. ధరణి, ధరణి. ఏంటది? తెగపడి నా కళ్ళలోనే స్ప్రే చేసింది. ఎంత ధైర్యం దానికి! దాని అంతు చూడండి, నేను ఇవాళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను. అక్క స్ప్రే చేసిందంటే నువ్వే ఏదో తప్పుగా బిహేవ్ చేసుంటావు. నువ్వేం చేయకపోతే ఊరికే బండెక్కు అన్నందుకే నీ కళ్ళు మంట పుట్టేలా స్ప్రే చేసిందా? ఏదో కహానీ చెప్పగానే నమ్మేస్తావనుకున్నావా? ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? అది రానిరా, దాని నోటితోనే జరిగిందంత చెప్పిస్తా. నేను అనుకున్నట్టే అయ్యింది. మావయ్య ఇంటికొచ్చి గొడవ చేస్తాడనుకున్నా కదా, వచ్చేశాడు. ఇప్పుడెలా? ఏమైందక్క? అయ్యో అమ్మా, బాగా మంటగా ఉందా అమ్మా? తగ్గిపోతుందిలే.